హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో నాకు చాలా స్పెషల్. నా లైఫ్లో జరిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్లో ఇది ఒకటి. నాకు ఇది అంత స్పెషల్ మూమెంట్ కాబట్టే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి కార్ షోరూమ్కి వచ్చారు, కారు తీసుకుంటున్నట్టున్నారు, అందులో ఏముంది అంత స్పెషల్గా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా మేము కారు తీసుకోవాలి అని అనుకున్నది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కారు తీసుకోవడం అనేది అంత చిన్న విషయం ఏమీ కాదు కదా. అందుకే ఒక 2 months ముందు నుంచి బెంగళూరులో ఉన్న అన్ని షోరూమ్స్కి కూడా వెళ్ళి ఏవైతే మా రిక్వైర్మెంట్స్కి కరెక్ట్గా ఉంది అని అనిపించిందో అలాంటి కార్ల న్యూ మోడల్స్ డీటెయిల్స్ అంతా కూడా మేము గ్యాదర్ చేసాము. దానిలో నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి ఏదైతే మా బడ్జెట్కి దగ్గరగా ఉందో అలా అని కాంప్రమైజ్ అయ్యి మరీ బేస్ మోడల్కి వెళ్ళకూడదు. అలాగే మేం పెట్టుకున్న బడ్జెట్కి మరీ ఎక్కువగా ఎక్సీడ్ అవ్వకూడదు అని అయితే అనుకున్నాము. వీటన్నిటితో పాటు ట్రస్టెడ్ బ్రాండ్ అయి ఉండాలి. ఇంకా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిని పెట్టుకొని మేము ఒక కార్ని సెలెక్ట్ చేయడం అనేది ఒక పెద్ద హెడేక్ అయిపోయింది. మేము ఆ 2 months పడిన టెన్షన్కి అసలు హెడేక్ అనే వర్డ్ కూడా చాలా చిన్నది. ఇంత టెన్షన్ పడి ఫైనల్గా మేము సెలెక్ట్ చేసిన కార్ అయితే ఇదే. ఇది ఆ ఇయర్లోనే టాటా వాళ్ళు కొత్తగా రిలీజ్ చేశారు. మేము షోరూమ్కి వెళ్ళిన రోజు ఇదే రెడ్ కలర్ కార్ని పెట్టున్నారు. చూసిన వెంటనే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇది మా బడ్జెట్లో లేదు, కొంచెం ఎక్కువే అయింది. ఈ కార్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అలాగే టాటా ట్రస్టెడ్ బ్రాండు, వీటితో పాటు సేఫ్టీ కూడా 5.5 ఉంది, 5/5. మేము బడ్జెట్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఈ కార్ని అయితే సెలెక్ట్ చేశాము. ఎందుకంటే ఒక 2-3 lakhs ఎక్కువ అవుతుంది అని నచ్చిన కార్ని వదిలేసి వేరేది తీసుకొని మళ్ళీ ఏదో ఒక రోజు మనకు అది అనిపిస్తుంది కదా, నచ్చింది తీసుకోలేకపోయాము అనేసి. అది ఉండకూడదు అనేసి ఇలా కాంప్రమైజ్ అయిపోయాము. సో ఇప్పుడు మొదలవుతుందన్నమాట అసలు స్టోరీ. ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది అని అయితే అడిగాము. ఆ సేల్స్ పర్సన్ ఏం చెప్పారు అంటే, ఇది న్యూ మోడల్ కదా, మీరు ఆర్డర్ పెట్టిన తర్వాతే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో ఒక 4 months అయితే పక్కా పడుతుంది, కొంతమందికి అయితే 6 months కూడా రావటం లేదు అన్నట్టుగా చెప్పారు. మా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫిబ్రవరిలో నా బర్త్డే ఉంది. సో ఫెబ్ కల్లా మాకు కార్ డెలివరీ అవ్వాలి అన్నట్టుగా మేము తనతో డిస్కస్ చేసాము. ఇక ఆ సేల్స్ పర్సన్ చెప్పినట్టుగానే మేము ఫిబ్రవరిలో డెలివరీ తీసుకుంటాము అనేసి అక్టోబర్లోనే కార్ బుక్ చేసేసాము. బుక్ చేసిన రోజు నుంచి ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఎప్పుడెప్పుడు ఫిబ్రవరి మంత్ వచ్చేస్తుందా, నా బర్త్డే రోజు కార్ డెలివరీ తీసుకోవాలి. అస్సలు నేనైతే మొత్తం మైండ్లోనే ఇలా జరగాలి, ఆ రోజు ఇది చేయాలి అది చేయాలి, ఒక పిక్చర్ క్రియేట్ అయిపోయిందని చెప్పాలి. అందులోనూ మా ఆయన ఇది నీకు బర్త్డే గిఫ్ట్, అందుకే నీ బర్త్డే రోజే ప్లాన్ చేశాను అని చెప్పాడు. అయినా మన రేంజ్కి కార్లు గిఫ్ట్గా ఇవ్వడము తీసుకోవడము ఇది కూడానా. ఏదేమైనా మేము కావాలి అనుకునే కారు కొనుక్కున్నాము. కానీ నా బర్త్డే రోజు గిఫ్ట్గా తీసుకొస్తున్నాను అని తను చెప్పిన మాటకైనా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత ఎగ్జైట్మెంట్లో ఉన్న మాకు కరెక్ట్గా ఒక 1 month తర్వాత ఒక షాక్ తగిలిందనమాట. అది కూడా ఫోన్ కాల్తో. కాల్లో ఆ డీలర్ ఏం చెప్పాడంటే, కార్ రెడీగా ఉంది సార్, మీకు కావాలనుకుంటే November 3rd వీక్లోనే మీరు కార్ తీసుకోవచ్చు అని చెప్పాడు. మాకైతే ఫుల్ షాక్ అసలు. అప్పటికి నా బర్త్డే ఏమో 2.5 months ఉంది, కార్ ఏమో రెడీగా ఉంది. అసలు తీసుకోవాలా లేకపోతే అప్పటి వరకు ఆపాలా, ఏం చేయాలి అనేదే మాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక ఆయన అడిగితే, అదేంటి సార్ మీరు 4 months 6 months అని చెప్పారు కదా, ఇంత త్వరగా ఎలా అయిపోయింది అంటే, అది మీరు లక్ సార్, చాలా త్వరగా అయిపోయింది అన్నాడు. మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయింది. అయినా ఆపి పెట్టాలి అనుకున్నా కూడా ఏ 10-15 days అయితే ఓకే, 2.5 months ఎలా ఆపి పెట్టాలి. అందులోనూ మా ఆయనకి ఫుల్ క్యూరియాసిటీ. ఏ చిన్న చిన్న విషయాలకే నేను వెయిట్ చేయలేను, అది చూసేయాలా, ఏదో ఒకటి కొనేయాలనుకుంటే కొనేయాలి అన్నట్టుగా ఉంటాడు. అలాంటిది తను ఇంత ఇష్టపడి తీసుకున్న ఈ కారు డెలివరీకి రెడీగా ఉంది అంటే ఇంకొక 2 months వరకు తను అలాగే ఆప్ పెడతాడా లేకపోతే అసలు ఏం చెప్తాడు తను అనేది కూడా నాకు అసలు
ఇమాజిన్ చేసుకోలేకపోయాను ఏం జరుగుద్ది నెక్స్ట్ అనేది. నేనైతే అది నా బర్త్డే రోజు వస్తుంది అనుకున్నాను కాబట్టి చాలా ఊహించుకున్నాను. చాలా హోప్స్ పెట్టుకున్నాను. బట్ సిట్యుయేషన్ ఏమో కొంచెం అసలు ఏం జరుగుతుంది అనేది తెలీదు. ఒకవేళ మా ఆయన ముందుగానే తీసేసుకుందాము అని అనుకుంటే ఆబ్వియస్‌గా కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాను. అలా అని ఒకవేళ తను ముందే తీసుకుందాము అని అనుకుంటే నేనైతే ఆపాలని అనుకోలేదు. ఎందుకంటే 2 మంత్స్ ఆపమని చెప్పడం నాకు కూడా కొంచెం కష్టమే అనిపించింది. ఇంకా కార్ డెలివరీ ఎప్పుడు తీసుకోవాలి అనేది కంప్లీట్‌గా తన డెసిషన్‌కే వదిలేశాను. ఆ నెక్స్ట్ డే మా హస్బెండ్ సేల్స్ పర్సన్‌కి కాల్ చేసి, "మేము మా రిక్వైర్మెంట్ క్లియర్‌గా చెప్పాం కదా సార్. కానీ కార్ కొంచెం ముందే వచ్చేసింది. అప్పటి వరకు మీరేమైనా కార్‌ని అక్కడే షెల్టర్‌లో పెట్టగలరా" అని రిక్వెస్ట్ చేశాడు. లక్కీగా తను కూడా ఓకే. అప్పటి వరకు పెడతాము అని అయితే చెప్పాడు. అది విన్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ నెక్స్ట్ మంతే సంక్రాంతి ఫెస్టివల్. సో, జనవరిలో. అప్పుడు ఇంటికొస్తాం కాబట్టి తనకి మళ్ళీ ఏమైనా మైండ్ చేంజ్ అవుతుందేమో. ఇంటికెళ్తున్నాం గదా! కారు తీసుకొని ఇంటికెళ్ళడం బావుంటుంది. అందరూ చూస్తారు. అట్లా ఏమైనా ఆలోచిస్తాడేమో, మైండ్ చేంజ్ చేసుకుంటాడేమో అనైతే నాకనిపించింది. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం అంటే తన హ్యాపీనెస్ ఏదైనా గానీ పక్కన వాళ్ళతో షేర్ చేసుకొని, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే తనకి అట్లా ఇష్టమన్నమాట. సో, అందుకే నాకు డౌటొచ్చింది. తను మైండ్ చేంజ్ చేసుకుంటాడిప్పుడు ఇంటికెళ్ళడానికి అనేసి. నాకైతే షాక్ అసలు. తన డెసిషన్‌ని మార్చుకోలేదు. తను కమిట్ అయిన దానికి అలాగే స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. అసలు మా ఆయనకి అంత పేషెన్స్ ఎక్కడి నుంచొచ్చింది? అసల దేనికి కొంచెం కూడా వెయిట్ చేయలేడు. అలాంటిది కారొచ్చి రెడీగా ఉంది తీసుకోవడానికి అంటే 2 ½ మంత్స్ వెయిట్ చేస్తున్నాడు అంటే నాకు నిజంగానే షాకింగ్ మూమెంట్ అది. అలాగే చాలా హ్యాపీ మూమెంట్ కూడా. ఈ కార్లు, గిఫ్ట్‌లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అసలు ఈ కార్ డెలివరీనే నా బర్త్‌డే రోజు తీసుకున్నా, తీసుకోకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? మహా అంటే నేను హోప్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అవుతాను. అంతేకానీ నా బర్త్‌డే రోజే తీసుకుంటే నాకేమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా? అలా ఏం ఉండదు కదా! అది మా ఫ్యామిలీ కారు. సో, నాకుండే రైట్స్ నాకెలాగో ఉంటాయి. ఇక్కడ నా ప్రీషియస్ మూమెంట్ ఏంటంటే మా ఆయన నా హ్యాపీనెస్‌కి ఇచ్చిన ఇంపార్టెన్స్. తనకి కొంచెం కష్టమైనా సరే, నా హ్యాపీనెస్ కోసం తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని వెయిట్ చేశాడు. తను నాకిచ్చిన ఈ ఇంపార్టెన్స్ ఈ కాస్ట్‌లీ గిఫ్ట్స్ కంటే కూడా చాలా వాల్యుబుల్. కారు రెడీగా ఉంది అని తెలిసినప్పటి నుంచి తనని నేను చూస్తూనే ఉన్నాను. తనకి వెళ్ళి కారు తెచ్చుకోవాలి అని ఉన్నా కూడా తను చెప్పిన ఆ మాటకి, ఆ డెసిషన్ మీద అంత స్ట్రాంగ్‌గా ఉండడం చూస్తే నాకైతే చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఇలా అప్పుడప్పుడైనా మన హ్యాపీనెస్ కోసం కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మన చుట్టూ ఉండడం మన అదృష్టమనే అనుకోవాలి. ఈ ప్రెషర్ మూమెంట్స్ అన్నీ దాటుకొని ఇంకా 2 డేస్‌లో నా బర్త్‌డే వచ్చేస్తుంది అనగా, ఉన్నదాన్ని ఊరికే ఉండకుండా అసలు నా బర్త్‌డే రోజు మంచిదేనా? ఆ రోజు అసలు కార్ డెలివరీ తీసుకోవచ్చా లేదా అని చెక్ చేశాను. అలా తెలిసిందేంటంటే, ఆ రోజు తిథి ప్రకారం కొత్త వాహనాల్ని ఇంటికి తెచ్చుకోకూడదు అని చెప్పారు. ఇక్కడ కథ మళ్ళీ మొదటికొచ్చిందిగా. ఇది మా ఆయనకి చెప్తే, ఇలా ముందే తెచ్చుకోవడానికో, లేకపోతే తర్వాత తెచ్చుకోవడానికోనా ఇన్ని రోజులు ఆపెట్టింది కార్‌ని? నీకు మంచి రోజు, చెడ్డ రోజు అనుకుంటే ఎప్పుడో తెచ్చుకునేవాళ్ళం కదా! ఇంకా టెన్షన్ పడే శక్తి నాకు లేదు. నువ్వే ఏదోకటి ఫైనల్ చేసుకొని చెప్పు అన్నాడు. ఒక పక్కేమో బర్త్‌డే రోజు తీసుకోవాలి అని ఆశ. ఇంకొక పక్కనేమో వెహికల్ కదా! ఎందుకంత రిస్క్ తీసుకోవడం? మంచి రోజే తీసుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్క సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తుంటే అసలు అబ్బా! ఈ కారు వద్దు, ఏం వద్దురా బాబు! ఈ టెన్షన్‌తోనే పోయేటట్టున్నాం అనిపించేది. నా బర్త్‌డే రోజు నైట్ 7:00 నుంచి పౌర్ణమి పడుతుంది. సో, అప్పుడు వెహికల్ తెచ్చుకోవచ్చు అని చెప్పి తెలిసింది. సో, 7 నుంచి బావుంది కాబట్టి 8 కల్లా షోరూమ్‌కెళ్ళిపోయాము. మంచిగా అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసేసుకొని, అలాగే కొంచెం ఫోటోషూట్ కూడా చేసుకొని, గ్రాండ్ వెల్కమ్ చెప్తూ అలా పౌర్ణమి వెలుగుల్లో మా వాడినైతే ఇంటికి తెచ్చేసుకున్నాము. మేము కారు కొనాలి అనుకున్నప్పటి నుంచి, కార్‌ని ఇంటికి తెచ్చేంత వరకు మా ఎమోషన్స్ ఎలా అప్ అండ్ డౌన్ అయ్యాయి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను.